Yeah, hi guys. Welcome to ICC Yojit Cricket Chat. Name me Sai. I hope all are fine. And match number 19, RCB versus రాజస్థాన్ రాయల్స్. ఇద్దరు రాయల్సే అనుకున్నాం మనం. చివరికి రాజస్థాన్ రాయల్సే నెగ్గారు. అగైన్ ఎప్పుడు జరిగింది ఆర్సీబీకి. ఇదేం కొత్త ఏం కాదు. 16 years నుంచి ఆర్సీబీకి ఇదే జరుగుతుంది. అండ్ దే ఆర్ ఏంటో వాళ్ళు కోచ్ని మార్చారు, ఏదో చేంజెస్ చేశారు, కానీ నథింగ్ ఈజ్ వర్కింగ్ నౌ ఫర్ దెమ్. ఓకే, చూద్దాం హౌ ఆర్సీబీ స్టార్టెడ్. రాజస్థాన్ వన్ ద టాస్ అండ్ ఆర్సీబీకి బ్యాటింగ్ ఇచ్చింది. అండ్ ఆర్సీబీ కంపారిటివ్లీ దే హ్యాడ్ డన్ వెల్. స్టార్టింగ్ ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ మ్యాచ్లోనే వాళ్ళకి ఫస్ట్ 50 పార్ట్నర్షిప్ వచ్చింది బిట్వీన్ కోహ్లీ అండ్ డూప్లెసిస్. అండ్ అదే 15ని వాళ్ళు 100 runs పార్ట్నర్షిప్ ని కన్వర్ట్ చేశారు. ఒక 125 runs. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 125 runs. 14 hours 125 అంటే ఓకే, రీజనబుల్లీ గుడ్. ఫ్యాఫ్ మొత్తానికి ఏదో కష్టపడి ఒక 44 కొట్టాడు. వరుసగా ఫెయిల్ అవుతున్నాడు ఫ్యాఫ్. ఈ మ్యాచ్ కాస్త స్కోర్ చేశాడు. అండ్ కోహ్లీ కూడా స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ చేశాడు. ఈ గాట్ 39 balls. హీ టుక్ 39 balls టు స్కోర్ 50. తర్వాత హీ ప్లేడ్ వెల్. డూప్లెసిస్ అయిపోయిన తర్వాత దే గాట్ మ్యాక్స్వెల్. ఎస్, ఐడియా ఈజ్ కరెక్ట్. 14 hours అయిపోయినాయి అండ్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా హిట్టింగ్ చేయాలి. స్ట్రైట్ అవే దే షుడ్ గో ఫర్ బిగ్ షాట్స్. వాళ్ళు అందుకు మ్యాక్స్వెల్ పంపారు. బట్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్ కూడా క్లీన్ బౌల్డ్. నాండ్రే బార్గర్ సూపర్ డెలివరీ అది. ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం ఉంది. మ్యాక్స్వెల్ ఒకటి ఈ టైంకి 15 hours అయిపోయినాయి. 15 hours స్కోర్ వర్ జస్ట్ 128 ఫర్ 2. అండ్ ఇంకా 5 ఓవర్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరు వచ్చినా సరే బ్యాంగ్ ఆడాలి, చాలా ఫాస్ట్గా ఆడాలి. ఇప్పుడు దాకా మీ టీంలో ఫాస్ట్గా ఆడింది ఎవరు అంటే దినేష్ కార్తిక్ చాలా ఫాస్ట్గా ఆడాడు. అన్ని మ్యాచ్లు తనకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి కూడా హీ ప్లేడ్ వెల్. ఒక మ్యాచ్ అయితే నెగ్గించాడు కూడా. అలాంటి దినేష్ కార్తిక్ని మీరు ఆపేసి అసలు ఈ డెసిషన్ ఎవరిదా అనేది నాకు అర్థం కావట్లా. యూ సెండ్ సౌరవ్ చౌహాన్, ఒక డెబ్యూటెంట్ని పంపారు ఆ పొజిషన్లో. ఓకే, ఆడాడు, ఏదో ఒక 6 కొట్టాడు. మొత్తానికి ఒక 6 బాల్కి 9 runs కొట్టాడు. అవుట్ అయిపోయాడు. అండ్ సౌరవ్ చౌహాన్ అవుట్ అయిన టైంకి 17 hours, ఆల్మోస్ట్ 17.2 దగ్గర సౌరవ్ చౌహాన్ అయిపోయాడు. అండ్ అప్పటికి స్కోర్ వాస్ 155. సో ఇంకా ఆల్మోస్ట్ 3 hours ఉన్నాయి అంతే. 3 hours కూడా లేవు, 2.8 hours ఉన్నాయి. అక్కడ కూడా మీరు దినేష్ కార్తిక్ని పంపలేదు. ఇసంట్ క్యామరూన్ గ్రీన్, ఒక ఫామ్ లో లేని బ్యాట్స్మెన్ పంపారు. ఇదేంటి ఎక్స్పెరిమెంటా? అసలు ఏంటిది? మీరు ఫామ్ లో ఉన్న దినేష్ కార్తిక్ని బెంచ్ మీద అప్పటికే 17 ఓవర్లు అయిపోయినాయి. ఇంకెప్పుడు పంపుదాం దినేష్ కార్తిక్ని? మీరు క్యామరూన్ గ్రీన్ ఎందుకు పంపారు? అసలు కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు క్యామరూన్ గ్రీన్. ఓ పక్కన పాపం కోహ్లీ కొడుతున్నాడు కాస్త. ఈస్ ప్లేయింగ్ వెల్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కోహ్లీయే స్కోర్ చేశాడు మొత్తం. క్యామరూన్ గ్రీన్ పంపారు. ఆ మహానుభావుడు 6 బాల్కి 5 runs కొట్టాడు. అసలు ఆ పొజిషన్ ఏంటి అక్కడ? క్యామరూన్ గ్రీన్కి అసలు బాల్ కనెక్ట్ అవ్వట్లా. అసలు నాకు అసలు అర్థం కాల ఈ గేమ్ ప్లాన్ ఎవరిదో, మరి కోచ్దా లేకపోతే కెప్టెన్దా అనేది. మీరు ఎందుకని దినేష్ కార్తిక్ డగౌట్ లోనే కూర్చోబెట్టారు? దినేష్ కార్తిక్ ఏమైనా ఇష్యూ ఉందా మరి? నాకేమైనా అర్థం కాలేదు. అండ్ ఇంకోటి చెప్పాలంటే టీం కోహ్లీ ఒక్కడే 113 runs 113 runs స్కోర్ చేశాడు ఇన్ 72 balls. అంటే 72 balls అంటే ఇంకా ఎన్ని బాల్స్ ఉన్నాయి మీకు? 48 balls. 48 balls లో మిగతా టీం అంతా కలిసి ఎంత స్కోర్ చేసింది? 59 runs స్కోర్ చేశారు. ఓ పక్కన కోహ్లీ స్టాండ్ ఇచ్చి ఆడుతున్నాడు. అలాంటప్పుడు ఇంకో ఎండ్లో ప్రతి బ్యాట్స్మెన్ కూడా వచ్చి హిట్టింగ్ చేయాలి. అలాంటిది 48 బాల్లో 59. ఆ 59లో డూప్లెసిసే కొట్టాడు 44. ఇలా ఆడితే అసలు ట్రోఫీ కాదు కదా అసలు. చాలా కష్టం ఆర్సీబీకి. అండ్ ఆర్ఆర్ బౌలర్స్ హెస్ డన్ వెల్, రీజనబుల్లీ వెల్. బోల్డ్ కొంటూ ఎక్స్పెన్సివ్ అయ్యాడు, కానీ నాండ్రే బర్గర్ హెస్ బౌల్డ్ రియల్లీ వెల్. 19th over జస్ట్ 4 runs 3 runs ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
వికెట్ రాలేదనుకుంటా. వికెట్ వచ్చింది దానికి ముందు ఓవర్. ఆండ్రే పార్కర్ బౌల్ రియల్లీ వెల్, 33 for 1 ఆ సిచ్యువేషన్ లో. సూపర్ బౌలింగ్. అండ్ చహల్ వాజ్ ఎక్సలెంట్, 34 for 2. అండ్ అశ్విన్ కి వికెట్ రాలేదు, బట్ ఈ బౌల్ వెరీ ఎకనామికల్, 28 for 0. ఒక అవిష్ ఖాన్ ఎక్స్పెన్సివ్ అయ్యాడు, 4 overs 46. 183. ఓకే, పిచ్ కొంచెం స్లోగా ఉందా ఇవన్నీ పక్కన పెడితే 183 అనేది సరిపోట్ల ఈ ఐపీఎల్లో పర్టికులర్ గా. ఈ అన్ని పిచ్చెస్ కూడా బ్యాటింగ్ కి చాలా కంఫర్ట్ గా ఉన్నాయి. అండ్ రాజస్థాన్ వాళ్ళు దిగారు. రాజస్థాన్ టార్గెట్ వాజ్ 184. స్టార్టింగ్ లో వాళ్ళకి మంచి వికెట్ వచ్చింది, యశస్వి జైస్వాల్. రేస్ టోప్లే సూపర్ బౌలింగ్. టోప్లే చాలా బాగా బౌలింగ్ చేశాడు, 27 for 2. వెరీ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ రేస్ టోప్లే. అండ్ అక్కడ వికెట్ పడింది. ఓకే, 0 for 1. ఓకే, ఒక హోప్ వచ్చింది. అక్కడ వచ్చింది జాస్ బట్లర్ అండ్ సంజు శాంసన్ పార్ట్నర్షిప్. ఆల్మోస్ట్ 148 runs పార్ట్నర్షిప్ అది. వాళ్ళు ఎక్కడా కూడా స్కోరింగ్ రేట్ ని తగ్గనివ్వాల వాళ్ళిద్దరూ. జాస్ బట్లర్ కి ఒక లైఫ్ వచ్చింది, అఫ్కోర్స్ అది చాలా కష్టమైన క్యాచ్ అది. క్యామరూన్ గ్రీన్ అది ట్రై చేశాడు కానీ అవ్వలేదు. ఒకవేళ ఆ క్యాచ్ కనుక పట్టుంటే వీళ్ళకి ఏదైనా ఛాన్స్ వచ్చేది. బట్లర్ కూడా చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. బట్లర్ ఒక టైంలో 15 balls 15 runs కొట్టాడు అంతే. తర్వాత నుంచి తను అందుకున్నాడు. అండ్ మయాంక్ డగర్ 6th ఓవర్ లో పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ హీ కన్సిడర్డ్ 20 runs. అక్కడ బట్లర్ తన స్కోర్ ని కవర్ చేశాడు. అప్పటిదాకా 5th ఓవర్ దాకా బట్లర్ స్కోర్ 15 balls 15. ఆ ఓవర్ 20 runs కూడా బట్లర్ స్కోర్ చేశాడు. అక్కడ వాళ్ళకి మొమెంటం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఎవరు తగ్గల. సంజు శాంసన్ ఓ పక్క నుంచి కొడుతున్నాడు, బట్లర్ ఓ పక్క నుంచి కొడుతున్నాడు, ప్రతి బౌలర్ ని కొట్టారు. యశ్ దయాల్, సిరాజ్ ని కూడా బాగా గట్టిగానే కొట్టారు. మయాంక్ డగర్ అండ్ హిమాన్షు శర్మ వీళ్ళిద్దరిని కలిపి 4 ఓవర్లో ఆల్మోస్ట్ 65 runs దాకా కొట్టారు. 4 overs 65 runs వీళ్ళిద్దరిని. అక్కడేమో వీళ్ళు మయాంక్ డగర్ ని తెచ్చుకుని షాబాజ్ అహ్మద్ ని సన్ రైజర్స్ కి ట్రేడ్ చేశారు. అక్కడ షాబాజ్ అహ్మద్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, ఇక్కడ మయాంక్ డగర్ ని చితగొడుతున్నారు. అండ్ ఇలా ఆడితే చాలా కష్టం అబ్బా ఆర్సీబీకి. అండ్ నథింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ దెమ్. వాళ్ళ బౌలింగ్ కాస్త బాగుందంటే బ్యాటింగ్ ఫెయిల్ అవుతుంది, బ్యాటింగ్ ఫెయిల్ అయినప్పుడు బౌలింగ్ కాస్త ఏదో బెటర్ గా ఉంది. ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ దెమ్. అండ్ ఈ మ్యాచ్ రేస్ టోప్లే కాస్త పర్లేదు, 27 for 2. అండ్ చివరిలో బట్లర్ భలే చేశాడు అబ్బా సెంచరీ. అసలు బట్లర్ కి ఇది 100th ఐపీఎల్ మ్యాచ్. అండ్ 100th ఐపీఎల్ మ్యాచ్ లో 100 కొట్టాడు. అండ్ భలే స్కోర్ చేశాడు. లాస్ట్ బాల్ సింగిల్ తీసి నెక్స్ట్ ఓవర్ 19th ఓవర్ లో ఫస్ట్ బాల్ ఖచ్చితంగా 6 కొట్టాలి, కొట్టాడు. అండ్ సూపర్ సెంచరీ ఫ్రమ్ బట్లర్. బట్లర్ కి ఇది 6th ఐపీఎల్ సెంచరీ. అండ్ కోహ్లీకి 8th ఐపీఎల్ సెంచరీ. కోహ్లీయే స్కోర్ చేశాడు ఫస్ట్ ఈ 2024 లో ఐపీఎల్ లో ఈ ఐపీఎల్ లో ఫస్ట్ సెంచరీ కోహ్లీయే స్కోర్ చేశాడు. అండ్ ఇదే మ్యాచ్ లో సెకండ్ సెంచరీ కూడా వచ్చేసింది. అండ్ కోహ్లీ స్కోర్ 7,500 runs ఇన్ ఐపీఎల్. 7,500 runs కొట్టాడు కోహ్లీ అంతే. ఇంకా ఆర్సీబీ కోహ్లీ చెప్తున్నాను కదా, 16 సంవత్సరాల నుంచి ఆర్సీబీ సిచ్యువేషన్ ఎంతలా ఉందో, ఒకవేళ ఇప్పుడు కోహ్లీని కనుక ఆర్సీబీ నుంచి తీసేస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్. చాలా వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది ఆర్సీబీకి. వాళ్ళకి ఏంటో బౌలింగ్, నాకు బౌలింగ్ మీద అంత ఆశలు లేవు. ఆర్సీబీ బౌలింగ్ ఫస్ట్ నుంచి కూడా వీకే. బట్ బ్యాట్స్మెన్స్ కి ఏమైంది అని, వాళ్ళకి మ్యాక్స్వెల్ అసలు ఎలాంటి ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్కి వచ్చిన కాడి నుంచి అసలు ఏమీ ఆడట్లా. క్యామరూన్ గ్రీన్ లాస్ట్ ఇయర్ ముంబైకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక సెంచరీ ఉంది, ఒక 400 odd runs ఉన్నాయి, ఒక 10 wickets ఉన్నాయి. అలాంటిది క్యామరూన్ గ్రీన్ కంప్లీట్ అసలు. వీళ్ళు రజత్ పటేదార్ కానీ కార్తిక్ ఒక్కడే ఆడుతున్నాడు. కార్తిక్ తీసుకెళ్ళి బెంచ్ మీద కూర్చోబెట్టారు. అండ్ వెరీ గుడ్. రాజస్థాన్ రాయల్స్ చాలా స్ట్రాంగ్, చాలా అన్స్టాపబుల్ గా ఉన్నారు. వాళ్ళు 4-4 4 మ్యాచ్లో 4 మ్యాచ్లు నెగ్గారు వాళ్ళు. దేవర్ ఇన్ టాప్ ఆఫ్ ద టేబుల్ విత్ వెరీ గుడ్ రన్ రేట్. అండ్ ఆర్సీబీ లాస్ట్ నుంచి 3rd పొజిషన్ లో ఉంది, అంటే 8th పొజిషన్ లో ఉంది. అండ్ దెన్ రన్ రేట్ ఆల్సో వెరీ బ్యాడ్, -0.8. చూడాలి మరి. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీకి ముంబై ఇండియన్స్ తో ఉంది. సో 11th April
హోప్ ఈ మ్యాచ్ నెగ్గుతారేమో చూడాలి ఆర్సీబీ. అండ్ ఆర్సీబీకి ప్లే ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది టఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 5 మ్యాచ్లు అయిపోయినాయి, ఒక మ్యాచ్ నెగ్గారు. 5 మ్యాచ్ ఇంకా 9 మ్యాచ్లో వాళ్ళు కనీసం 7 నెగ్గాలి. 8 మ్యాచెస్ నెగ్గితే యూ విల్ బి క్వాలిఫైడ్. సో 9 మ్యాచెస్లో 7 అంటే వాళ్ళు దే షుడ్ గివ్ దేర్ బెస్ట్. అండ్ రాజస్థాన్కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి గుజరాత్ టైటన్స్తో అండ్ 10th ఏప్రిల్. అండ్ దట్స్ ఇట్. సి కోహ్లీ మా కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా, మర్చిపోయింది చెప్పడం. కోహ్లీ అలాంటి కోహ్లీని వీళ్ళు ఏదో వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయమని ఏదో అంటున్నారు. సి విరాట్ కోహ్లీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఆర్సీబీకి ఇంకా ఎక్కువ అనుకోండి, అది వేరే విషయం. కోహ్లీ ఈజ్ ద టాప్ స్కోరర్, 316 runs with an average of 105 at a strike rate of 146 ఈ ఐపీఎల్లో. సెకండ్ ప్లేస్లో రియాన్ పరాగ్ ఉన్నాడు, 185 runs. అంటే సెకండ్ ప్లేస్కి ఫస్ట్ ప్లేస్లో ఉన్న కోహ్లీకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఆల్మోస్ట్ 130 runs డిఫరెన్స్ ఉంది. కోహ్లీ సూపర్ ఫామ్. అండ్ ఆ రాజస్థాన్కి యశస్వి జైస్వాల్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. స్టిల్ ఇంకా ఐపీఎల్లో తను అందుకోలేదు తన ఫామ్ని. అండ్ బట్లర్ ఈజ్ బ్యాక్ టు ఫామ్. చక్కగా తీసుకొచ్చారు ఆర్సీబీ వాళ్ళు బట్లర్ని మంచి ఫామ్లోకి. బట్లర్ ఒకసారి ఫామ్లోకి వచ్చాడంటే తను ఆపడం చాలా కష్టం. అండ్ ఇట్స్ రియల్లీ గుడ్ సైన్స్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బ్యాడ్ సైన్స్ ఫర్ ఆర్సీబీ. చూడాలి ఎక్కడి నుంచి అయినా ఆర్సీబీ ఏమన్నా. ప్రతిసారి అదే చెప్తాం, ఈ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ అని. ఏం కష్టం లేండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ.